మానసిక రుగ్మత. దయచేసి ఆ విషయంలో మీరు కొంచెం మెరుగ్గా ఉండాలి. రైట్. ఇక అలాగే విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అండ్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఇద్దరు కూడా మరి డిబేట్లో జాయిన్ అయ్యారు. ఇక వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే మేడం. నమస్తే సార్. అరుణ గారు చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్స్ను ఎలా చూడాలంటారు? ఒకవైపు మరి వైసీపీ పార్టీ అసలు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా జరుగుతాయి, దొంగ ఓట్లు పడ్డాయని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తారు, ఏమంటారు దీనిపై? ప్యానెల్లోని పెద్దలకి, స్వతంత్ర న్యూస్ వీక్షకులకి మీకు నమస్కారం మేడం. దాదాపు నాకు తెలిసి పులివెందుల్లో 25 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగడం. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏదున్నా సరే ఉపగ్రహాలు అయ్యాయి అక్కడ మాత్రం వైసీపీకి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అని చెప్పేసి ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి సమాచారం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పులివెందుల్లో ఉన్నటువంటి ఓటరు తమ ఓటు హక్కును, అంటే ప్రజాస్వామ్యము రాజ్యాంగబద్ధంగా తమకు కల్పించినటువంటి ఒక ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకున్నందుకు నిజంగానే వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేయడము, అలాగే కూటమి ప్రభుత్వం కూడా ధైర్యం చేసి అక్కడ అభ్యర్థిని నించోబెట్టి ఈసారి గెలిపించడం అనేది నిజంగానే ప్రజాస్వామ్యం పులివెందుల్లో ప్రజలకి స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు 100%. నిన్న మొన్నటి వరకు క్లియర్ గా మేము అది పులివెందుల మాకు అడ్డా, పులివెందుల పులి అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా డబ్బులు పంచితే తప్పితే ఓట్లేసే సిచ్యువేషన్ లేదన్న విషయం మనం గమనించాము. ఒక్కొక్క ఓటుకి 20,000 కూడా ఇచ్చారని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్ మేము విన్నటువంటి మాటే. అలాగే అభ్యర్థులు మమ్మల్ని ఓట్లు వేయనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు, మాది పులివెందుల అడ్డా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఆ పులివెందులకు అడ్డం చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అట్లాంటి రాజకీయమే చెయ్యాలి, ఫ్యాక్షన్ రాజకీయాన్ని వైజాగ్ నుంచి ఈ చివర ఆ చివర మొత్తం వ్యాపింపజేయాలని చెప్పేసి ప్రయోగాలు చేసినటువంటి వైసీపీ సొంత నియోజకవర్గంలో పోలీసుల్ని కూడా ఇబ్బంది పెట్టి ఓటు సరిగా ఓటర్ని ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగనివ్వకుండా చేసి గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేసింది వైసీపీ. నిజంగానే ఈసారి ఈ గెలుపు లేదా ఈ ఎలక్షన్ చరిత్ర చెప్పుకునేలాగా పులివెందుల ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ధైర్యాన్ని, ఈ భరోసాని కల్పించినటువంటి కూటమి గవర్నమెంట్ కి 100% ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అండి. ఇది పూర్తిగా ఎందుకంటే 25 ఏళ్ళు అంటే ఎంత దారుణం ఇది. 25 ఏళ్లుగా ఒక ప్రాంతంలో అసలు ఎలక్షనే జరగకుండా అంత ఏకగ్రీవం జరిగేంత అభివృద్ధి జరిగిందా? ఒక స్మార్ట్ సిటీ లేదు, ఒక స్మార్ట్ పంచాయతీ లేదు, ఒక స్మార్ట్ ఏరియా లేదు, లేదా ఇంకొక రకమైనటువంటి దేశం చెప్పుకోగలిగినటువంటి అభివృద్ధి ఏమి ఆ నియోజకవర్గంలో లేదైనా సరే ఏకగ్రీవాలు ఏ రకంగా అవుతాయి? ప్రతిపక్షం అనేది అక్కడ ఉంది. ప్రతిపక్ష పార్టీలకు అసలు ప్రతిపక్షం అటు పెట్టండి, వీళ్ళకి సంబంధించి వైరి వర్గమే ఉంది అక్కడ, రాజకీయాలకు అతీతంగా. కనీసం వాళ్ళైనా నామినేషన్ వేసి ఉండేవాళ్ళు కదా. ఈ 25 ఏళ్ళు నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం బ్రతికుంటే, నిజంగా అక్కడ ప్రజలకు స్వాతంత్రం ఉండుంటే, నిజంగా అక్కడ స్వేచ్ఛ కనుక కొనసాగి ఉంటే ప్రజల్లో అసలు నామినేషనే లేకుండా ఏకగ్రీవాలు అయ్యేంత అంత గొప్ప పాలన అక్కడ సాగింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పులివెందుల్లో ఎంత నియంత్రణతో పోకడ నడుస్తుందో రాష్ట్రంలో గవర్నమెంట్ ఏదున్నా సరే. ఫర్ ద ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజలకు ఓటు హక్కు ఇలా వినియోగించుకోవాలనే అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. రైట్. ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఈరోజు పులివెందులలో ఇది